ఈ కుటుంబాల పట్ల, తల్లిదండ్రుల పట్ల వాళ్ళ గురించి శతవిధాలుగా కింద మీద పడి జీవితాన్ని రన్ చేసి వాళ్ళని కాపాడుకొని వచ్చిన తల్లిదండ్రుల మీద ఈ మమకారాలు లేకపోవడం అనేది, ఏదో మదర్స్ డే రోజు ఐ లవ్ యూ మమ్మీ, ఫాదర్స్ డే ఐ లవ్ యూ ఫాదర్, ఇలాంటివి మదర్స్ డే, ఫాదర్స్ డే రోజు తప్ప గుర్తురాని తల్లిదండ్రుల పాత్ర ఎందుకు అలా అయిపోయింది సార్? జనరేషన్ అట్లా అయిపోవడానికి మెయిన్ రీజన్ ఇదేనంటారు. పేరెంట్స్ ని పిల్లలు పట్టించుకోకుండా తయారయ్యారంటే కారణం మళ్ళీ పేరెంట్స్. ఎందుకంటే విత్తనం వాళ్ళే వేశారు కదా, వాళ్ళే పెంచారు కదా, వాళ్ళ మైండ్ సెట్ తయారు చేసిందే పేరెంట్స్. పిల్లవాడు పెరిగి పెద్దవాడై మంచి పని చేశాడంటే పేరెంట్స్ కే క్రెడిట్ ఉంటుంది. పిల్లవాడు పెద్దవాడే తప్పు మార్గంలోకి వెళ్ళాడంటే ఆ తప్పు కారణం కూడా అమ్మ నాన్నే. ఎందుకంటే వాళ్ళు ఎలా పెంచారో అదే తయారవుతుంది కదా సార్. మీరు ఎలాంటి విత్తనం వేశారో అదే అలాంటి ఫ్రూటే వస్తుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి వాడికి ఏం ర్యాంక్స్ కావాలని పరిగెత్తిచ్చావు. నువ్వు ప్రపంచం కావాలి, పరిగెత్తాలి, డబ్బు కావాలి, పేరు సంపాదించాలి. మరి ప్రపంచం కోసం పరిగెత్తాడు, ర్యాంకులు వచ్చేసాయి, దేశంలో వదిలేసి వెళ్ళిపోయాడు, నిన్ను కూడా వదిలేశాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి స్పిరిచువాలిటీ నేర్పించామో, అమ్మ వాల్యూ ఏంటి, నాన్న వాల్యూ ఏంటి, జీవితం ఏంటి, సంబంధాలు ఏంటి, ఎమోషన్స్ ఏంటి నేర్పించలేదు కదా. ఆ ఎమోషన్స్ నేర్పించాలి. ఎప్పుడైతే ఎమోషనల్ కనెక్టివిటీ నేర్పిస్తుందో, డబ్బు కావాలి సార్, డబ్బు అమ్మకు మించి కాదు, డబ్బు కావాలి నాన్నకి మించి కాదు, డబ్బు కావాలి జీవితానికి మించి కాదు. అమ్మా నాన్న అందరం మంచిగా కలిసిమెలిసి ఉండడం కోసం డబ్బు కావాలి, డబ్బు కోసం వీళ్ళని వదిలేస్తానని కాదు. కాబట్టి ఈ క్లారిటీ మిస్ అయింది. ఇది పేరెంట్స్ తప్పు.